యువగలం పాదయాత్రలో యువనేత లోకేష్ ఇచ్చిన హామీ మేరకు బీసీ రక్షణ చట్టం రూపొందుతోందన్నారు. ముసాయిదాను న్యాయ సమీక్షకు పంపామని చెబుతున్న మంత్రి సవితతో ఐ న్యూస్ ప్రతినిధి ప్రసాద్ శర్మ ఫేస్ టు ఫేస్. బీసీ వర్గాలు తమకు ఒక అట్రాసిటీ యాక్ట్ కావాలని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తాం. అయితే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం బీసీ చట్టాన్ని తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది. దీనికి సంబంధించిన ముసాయిదా కూడా తయారు చేసింది, న్యాయ సమీక్ష పంపించింది. ఈ సందర్భంలో ఈ బీసీల రక్షణ కోసం ఏర్పాటు చేసిన చట్టం గురించి తెలుసుకునేందుకు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి తర్వాత సవిత గారు, మేడం చెప్పండి, చాలామంది బీసీలు చాలా కాలంగా పోరాటం చేస్తున్నారు. మిగతా కులాలకు ఉన్నటువంటి వెనుకబడిన కులాల తమకు రక్షణ లేదనేటువంటి ఒక అభ్యంతర భావనలో ఉన్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఒక చట్టం తీసుకొస్తోంది. చట్టం ఎలా ఉండబోతోంది, చట్టం ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు మేడం? ఏదైతే యాక్చువల్గా బీసీలను గుర్తించిందే అన్న నందమూరి తారక రామారావు గారు. మరి గతంలో బీసీల పైన ఏ విధంగా దాడులు జరిగాయి కూడా మనం అందరం ప్రత్యక్షంగా చూసాం. మరి ఎన్నికల్లో యువగళం అధినేత నారా లోకేష్ బాబు గారు బీసీలకు రక్షణ చట్టం తెస్తామని కూడా హామీ ఇచ్చారు. మేనిఫెస్టోలో ఏదైతే బీసీలకు మేనిఫెస్టోలో మేము చెప్పాము ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వచ్చాం. మరి ఈ బీసీల రక్షణ చట్టం గురించి కూడా జీఓఎంలో కూడా బీసీ మినిస్టర్సు, కొంతమంది బీసీ ప్రముఖులతోనూ, అదేవిధంగా బీసీ సంఘాలతో కూడా చర్చించాం. మరి అది బీసీ కమిషన్కి కూడా పంపించాం. అంతేకాకుండా మరి ముఖ్యంగా 3 అంశాలపైన కూడా బాగా ఫోకస్ చేస్తున్నాం. బీసీలకు ప్రాణహాని, ఆస్తి నష్టం, మరి ఈ విధంగా కొన్ని సీరియస్నెస్గా మరి ఏ సెక్షన్లో పెట్టాలి ఏంటి, ఒకరిని దూషించుకుంటే, అదేవిధంగా మరి ప్రాణహాని, ప్రాణం మీద వచ్చినప్పుడు మరి ఏ విధంగా సెక్షన్ చేయాలనే విషయం న్యాయవాదులతో కూడా మాట్లాడుతూ ఖచ్చితంగా బీసీల రక్షణ చట్టం అమలు పరుస్తామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే బీసీలను అన్ని రంగాల్లోనూ తీసుకెళ్లాలనేది చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం. అదేవిధంగా బీసీలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. మరి మొన్నటి రోజు బడ్జెట్ కూడా కావచ్చు. మరి అదేవిధంగా ఈరోజు బీసీ హాస్టల్స్ కావచ్చు, బీసీ గురుకుల పాఠశాలలు కావచ్చు, అదేవిధంగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా బీసీ భవన్లు కూడా నిర్మాణం చేయబోతున్నాం. బీసీలను గౌరవిస్తున్నాం. అదేవిధంగా మరి ఈరోజు అన్ని రంగాల్లోనూ మరి ముఖ్యంగా మొన్న రోజున చంద్రబాబు నాయుడు గారు సూర్య గారి మీద కూడా ఎస్సీ ఎస్టీలకు ఫ్రీగా ఉంది. మరి బీసీలను కూడా గుర్తించి అదనంగా 20,000 రూపాయల సబ్సిడీ కూడా ఇవ్వటం. మరి బీసీలే తెలుగుదేశం పార్టీ బ్యాక్ బోన్ అన్న విషయం ప్రజలందరికీ తెలుసు. ఖచ్చితంగా బీసీలకు పెద్దపీట వేశాం. అదేవిధంగా కార్పొరేషన్ల ద్వారా కూడా, బీసీ కార్పొరేషన్ల ద్వారా కూడా జనాభా దామాచా ప్రకారం నిధులు విధులు కూడా కేటాయించబోతున్నాం. ఆదరణ 1 తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారి, ఆదరణ 2 తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారి, ఆదరణ 3 వల్ల బీసీలు మరి కుల వృత్తులతో పాటు మరి ఈరోజు వాళ్ళకి ఏమైనా ఇతర కుల వృత్తుల్లో కూడా అన్ని సెక్టార్స్లోనూ ఉన్నారు. ఆదరణ పథకం కింద మరి లేటెస్ట్ మిషనరీ వల్ల వాళ్ళు ఏ విధంగా మనం వాళ్ళు ఎదుగుదలకు తోడ్పాటు చేయగలమో అన్ని బీసీ కుల సంఘాలతోనూ మరి బీసీ కార్పొరేషన్ చైర్మన్లతో కూడా చర్చించాం. దాని మీద ఫోకస్ చేసి దగ్గరలో ఆదరణ 3 పథకాన్ని కూడా మేము అమలు పరుస్తున్నాం. అంతేకాకుండా ఎంఎస్ఎంఈ పార్కుల్లో కూడా బీసీలకు పెద్దపీట వేస్తున్నాం. ప్రతి ఇంటి నుంచే ఎంటర్ప్రైనర్ తయారు చేయాలన్నదే ముఖ్యమంత్రి గారి అభిప్రాయం. అదే దిశలోనే అడుగుల్లోనే ఈరోజు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, యువగళం అధినేత లోకేష్ బాబు గారు, డిప్యూటీ సీఎం గారు మాతో రివ్యూ చేసిన ప్రతిసారి కూడా మనం బీసీలని అన్ని రంగాల్లోనూ తీసుకెళ్లాలి. గతంలో నందమూరి తారక రామారావు గారి ఆశయాలను కొనసాగిస్తూ మరి బీసీలకు పెద్దపీట వేస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. తర్వాత ఇటీవల బీసీ జాతీయ నాయకుడు ఆర్ కృష్ణయ్య గారు కూడా ఏదైతే అట్రాసిటీ ట్యాక్స్ నుంచి ప్రస్తావన చేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఇలాంటి చట్టం తీసుకురావాలి, తర్వాత దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఇలా చట్టం తీసుకురావాలని కోరారు. మన రాష్ట్రంలో ఎప్పుడు కార్యరూపం తలుస్తుందని ఆశించవచ్చు మేడం? సార్, కార్యాచరణలు జరుగుతూ ఉన్నాయి. ఆర్ కృష్ణయ్య గారు కూడా, ఎందుకంటే పెద్దలు నేను కూడా చాలాసార్లు మాట్లాడాను, మరొక్కసారి కూడా బీసీ సంఘాల పెద్దలందరితోనూ కూర్చొని మరి ఆల్రెడీ ఎందుకంటే లీగల్గా జరగాలి కాబట్టి అన్ని ప్రాసెస్ మేము మొదలు పెట్టామన్న విషయం కూడా తెలియజేస్తూ, అదేవిధంగా చట్టసభల్లో 33% రిజర్వేషన్ కావాలి మరి అసెంబ్లీలో తీర్మానం చేసి మరి కేంద్రానికి కూడా పంపించాం. బీసీల పక్షపాతి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనే విషయం కూడా తెలియజేస్తుంది. కూడా చిత్తశుద్ధితో పనిచేస్తుంది. రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది కేవలం తెలుగుదేశం పార్టీనే. వైసీపీ గత వైసీపీ ప్రభుత్వంలో ఏమీ చేయలేకపోయారని ప్రశ్నిస్తున్నారు మంత్రి సవిత. కెమెరా పర్సన్ సుమంత్ శర్మ, ఐ న్యూస్, కడప.